సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. నేడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ముగియనుంది. సాయంత్రం 3 గంటలకు నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేయకుంటే కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ అసెంబ్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాకేష్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్కి ఇదే చివరి రోజు. ఈరోజు సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగియబోతా ఉంది. ఇప్పటివరకు ఏ పార్టీ నుంచి కూడా ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో సంబంధించి ఈరోజు నామినేషన్లు పడతాయని అసెంబ్లీ కార్యాలయం భావిస్తూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ను అభ్యర్థులుగా ప్రకటిస్తూ అధిష్టానం ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వాళ్ళు నామినేషన్ వేయబోతున్నారు. ఇప్పటికే నామినేషన్లకు సంబంధించి నామినేషన్ పత్రాలపైన ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్ వేయాలంటే 10 మంది ఎమ్మెల్యేలు బలపరచాల్సి ఉంటుంది. ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు 2 నామినేషన్లకు సంబంధించి సంతకాలు పెట్టి వెళ్ళడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు 2 అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక మొత్తం అసెంబ్లీలో బలాలకు సంబంధించి చూస్తే కాంగ్రెస్ పార్టీకి 64, సిపిఐతో కలుపుకొని చూస్తే 65 మంది బలం ఉంది. అలాగే బీఆర్ఎస్కు 39 మంది ఉన్నారు, బీజేపీకి 8 మంది, ఎంఐఎంకి 7 ఉన్నారు. ఒక నామినేషన్ దాఖలు చేయాలంటే 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాబట్టి బీజేపీకి కానీ ఎంఐఎం కానీ నామినేషన్ వేయడానికి అవకాశం లేదు. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉంది. అయితే ప్రస్తుతం 65 మంది ఎమ్మెల్యేల బలంతో కాంగ్రెస్ పార్టీ 2 ఎమ్మెల్యేలను ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టాలా లేదనే దానిపైన ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. అభ్యర్థిని కనుక పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి 2 నామినేషన్లు దాఖలు అవుతాయి కాబట్టి ఆ 2 అభ్యర్థులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి చూడాలి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెడుతుందా లేదనేది చూడాలి. ఒకవేళ అభ్యర్థిని కనుక పెడితే ఈ నెల 29న ఎన్నిక జరగాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ప్రక్రియ చేసేందుకు అసెంబ్లీ కార్యాలయం అయితే సిద్ధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.